హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో నేను మా పెద్దమ్మ కూతురు ఇంకా వాళ్ళ పిల్లలు కలిసి చాలా రోజుల తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. సో ఎందుకు వెళ్తున్నామో ఏంటి అన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కుంటుభద్ర, అంటే విలేజ్ అనమాట. సో మెయిన్ రోడ్ మీద ఇంకా ఆటో మనకు దించిస్తే ఇంకా లాన్కి అయితే వెళ్ళాలి. బట్ ఈ లాన్కి ఆటోలు అవి రావన్నమాట. సో మేము ఇంకా అక్కడ ఆగాక మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేసాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇంక ఒకరిని ఇంక తీసుకెళ్ళి అక్కడ దింపేసి మళ్ళీ వస్తున్నారనమాట మాకు తీసుకెళ్ళటానికి. సో ఫస్ట్ అయితే పిల్లల్ని ఇద్దరిని పంపించేసి ఆ తర్వాత మేమిద్దరం అయితే వెళ్ళాము. సో ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము ఏంటి అనేసి మీకు డౌట్ కదా. వాప్యత్వం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్భిత్య రాహువే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం శరీర శ్యామ సిద్ధ్యర్థం మమ పితృ పితామహ పితామహ నాగేంద్రగోత్రం నమః. ఓ లంబోదరాయ నమః. ఓ విఘ్నాయ నమః. ఓ విఘ్నరాజాయ నమః. ఓ ధూమకేతవాయ నమః. ఓ గణాధ్యక్షాయ నమః. ఓ బాలచంద్రాయ నమః. ఓ గజాననాయ నమః. ఓ వక్రతుండాయ నమః. హేరంబాయ నమః. ఓ స్కందమూర్తియాయ నమః. మహాగణాధిపతయే నమః. నమస్కారం చేయండి అక్షరాలు పడి. నమస్కారోమి ధూప్మాకరాపయామి ధూపం. సో అక్కడ కూర్చుని పూజ చేస్తున్న వాళ్ళు మా ఇద్దరు మేనమామలు అనమాట, అమ్మ తమ్ముళ్ళు. సో పెద్దమాయ చిన్నమాయ అనమాట. సో ఈరోజు వచ్చేసి తాతయ్య ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అనమాట. సో అందుకోసమే పుష్కరం అంటారు కదా, 12 సంవత్సరాల తర్వాత చేస్తారు. సో ఆ పుష్కరం అనేది ఈరోజు చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే తాతయ్య చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ అమ్మమ్మది కూడా ఉంది. సో ఈ పుష్కరం పూజ అనేది చనిపోయిన 12 సంవత్సరాల తర్వాత చేస్తారనమాట. సో అందుకోసమే ఈరోజు మా తాతయ్యది అవుతుంది. నెక్స్ట్ మంత్ అమ్మమ్మది ఎందుకనంటే తాతయ్య చనిపోయిన 15 రోజులకి అమ్మమ్మ కూడా చనిపోయింది అనమాట. సో పెద్ద కార్యం చేస్తారు కదా. సో అట్లా మా తాతయ్యది పెద్ద కార్యం చేసిన తర్వాత అమ్మమ్మ చనిపోయింది. సో చాలా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట ఇంకా అందరం కూడా ఒకేసారి చనిపోవడం వలన. సో అందుకోసమే ఇలా దగ్గరే పడ్డాయి ఇంకా ఈ పుష్కరాలు కూడాను. మా తాతయ్య మా అమ్మమ్మకి 4 పిల్లలు కదా. సో ఇక్కడ కనిపిస్తుంది ఇంక మా ఇద్దరు మేనమామలు, నెక్స్ట్ మా దొడ్డమ్మ, మా అమ్మ, వీళ్ళు 4 అనమాట. సో లింగమూర్తి ఈ భోజీలు కాశీలోని గైలోని శ్రీ జగన్నాథంలో ఇస్తే నమస్కారం చేయండి. సో ఇంక మా తాతయ్య ఇంకా వాళ్ళ ముందుండే పెద్దల పేర్లు కూడా పెట్టి పూజ అయితే చేశారు. ఇక్కడ మీకు చూపిస్తున్నది పిండాలు అంటారు కదా. సో నేను కూడా ఆ పిండాలని సినిమాలో తప్పించి రియల్గా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంక ఇలా పూజలు అయితే చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు కూడా ఈ పూజ కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఇంక దగ్గరుండి అలా వీడియో తీసాను అనమాట. ఎందుకంటే మా తాతయ్యకి ఇలా జరుపుకునేది ఎప్పటికైనా సరే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి. సో మనకు స్టోరేజ్ అయిపోయినా డిలీట్ అయిపోయినా సరే ఇంక ఇందులో వేసుకొని చూసుకోవచ్చు అనేసి ఇలా వీడియో తీసాను మొత్తానికి. ఇంక పూజ అంతా అయిపోయినాక ఇక్కడ చూసారా మా కోడల పిల్ల, మా అన్నయ్య కూతురు అనమాట ఇది. దానికి ఇంక డబ్బులు ఇచ్చేంతవరకు అసలు ఊరుకోవట్లేదు అనమాట. 50 రూపీస్ 100 రూపీస్ పక్కన పెడితే 50 రూపీస్ తీసుకోకుండా 100 రూపీసే తీసుకుంది. సో నేను అదంతా కూడా వీడియో తీయలేకపోయాను. ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంక గారెలు అని వేస్తామనేసి ఇక్కడ స్టవ్ అయితే పెడుతున్నారు. ఇంక వాళ్ళందరూ కూడా దేవుడికి మొక్కేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నారు గారెలు వేయడానికి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మా చింతాతది. సో మా తాతయ్య వాళ్ళు వచ్చేసి 2 అన్న తమ్ములు అనమాట. సో మా తాతయ్య వాళ్ళ ఇల్లు, చింతాత వాళ్ళ ఇల్లు కూడా పక్కన ఉంటాయి అనమాట. అన్న తమ్ముళ్ళు ఇలా పక్కన ఇల్లులు కట్టుకున్నారు. సో చింతాత కూడా 3 కొడుకులు, వాళ్ళు కూడా ఇలా పక్కనే కట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కూర్చున్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ ముందు అయితే కూర్చున్నాం. ఇంకా నేను కూడా గారెలు వేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. న్యాచురల్గా ఉండాలి.
నూనె మరిగిందా ఇంక మా వదిన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంక నా మీద ఏవో జోకులు వేస్తున్నారనమాట. గారెలు వేద్దామని కూర్చుంటే ఇంక బిల్డప్కే గారెలు వేయడానికి కూర్చున్నామనేసి నాపై జోకులు వేస్తున్నారు. సో ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా నాకు పని తక్కువ అనమాట. నేను ఎప్పుడు అంతగా పనులు దూరను. సో అందుకోసమే వాళ్ళందరూ ఇంక నన్ను అలా వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద పనులు అంటే నేను చేయలేనులేండి. ఇలాంటి గారెలు వేయడం అంటే సరదా కాబట్టి ఇంక కూర్చున్నాను నేను కూడా గారెలు వేద్దామని. నా గారెలు కూడా మంచిగానే వచ్చాయి కదా, మంచి షేప్లోనే గారెలు వేశాను. సో నేను ఫస్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు నా వీడియోలో గారెలు పెట్టే వీడియోకి మా వదిన అయితే చాలా నవ్వుకుందంట గారెలు షేప్ రాలేదనేసి. ఇంకా వంటలు అవి పూర్తయిపోయాయి కాబట్టి మధ్యాహ్నం భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయేవి. సో నేనైతే ఈరోజు మా తాతయ్య ఎంత ఇష్టమో బట్ ఈ భోజనాలు తినకుండా అయిపోయిందండి. సో నేను వచ్చాను ఎందుకంటే అందరూ ఉంటారు కదా అనేసి సరదాగా వచ్చాను. కానీ ఈరోజు ఎంత వచ్చినా సరే భోజనాలు అయితే తినకూడదు. ఎందుకంటే మా హస్బెండ్ సోమవారంలో ఉన్నారు కదా. సో అందుకోసం పక్కింటి దగ్గర మా చిన్నతాత వాళ్ళ ఇంటి దగ్గర అయితే నా కోసం స్పెషల్గా వండారు ఇంకా భోజనాలు. సో వాళ్ళ ఇంట్లోనే నేను ఇంకా భోజనం అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాక ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఏముంటాయండి, పాత ఫొటోస్ అన్నీ చూడడమే కదా. సో వాళ్ళ దగ్గర పాత ఆల్బమ్ ఉంటే ఇంకా అవి తీసామన్నమాట. ఇందులో నా ఫొటోస్ మీరు చూసుకుంటే బాగా నవ్వుకుంటారు. చాలా చేంజ్ అయ్యాను నేనైతే. సో ఇక్కడ చూసారా మా పెద్దమ్మాయితో తీసుకున్న పిక్ అది. ఈ ఫొటోసే కాదండి, ఇంకా మేము బాగా చిన్నగా ఉండేటప్పుడు ఉండే ఫొటోస్ కూడా ఇందులో అయితే ఉన్నాయి ఈ ఆల్బమ్లో. సో మేమైతే అవి చూసి బాగా నవ్వుకున్నాం అనమాట. నేనైతే మరీ దారుణంగా బక్కగా ఉన్నాను ఆ ఫొటోస్లో అయితే. ఇక్కడ మా మాయతో తీసుకున్న పిక్ ఇది, మా పెద్దమ్మాయితో తీసుకున్న పిక్. సో చూసారు కదా ఎలా ఉన్నానో నేనైతే. ఈ పాత ఫొటోస్ అన్నీ కూడా మా మాయ వాళ్ళు బాగానే ఉంచారనమాట. ఒక 2-3 ఆల్బమ్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ పాత ఫొటోసే ఓన్లీ. సో ఇక్కడ చూసారు కదా మా అమ్మ అనమాట. సో మా చెల్లికి తీసుకున్న పిక్ ఇది. సో అప్పట్లో ఎక్కువగా ఫొటోస్ దిగాలంటే మేడపైకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయి కానీ అప్పుడు స్టూడియోలు లేవు కదా, కెమెరా తీసుకొని ఇంకా మేడపైకి వెళ్ళే ఫొటోస్ దిగేవాళ్ళు. సో అప్పటికి ఇప్పటికి మా అమ్మ కూడా బాగా లావ్ అయ్యింది. ఈ ఫోటోలో వచ్చేసి చాలా బక్కగా ఉంది మా అమ్మ కూడా. సో ఇంకో ఫోటో మీకు చూపిస్తాను. ఈ ఫోటో చూసారా, మా అమ్మ పెళ్ళైన కొత్తలో నేను మా అమ్మ కడుపులో ఉండేటప్పుడు తీసుకున్న పిక్ అంటే ఇది. సో అప్పటికి మా అమ్మ ప్రెగ్నెన్సీతో ఉంది. మా అమ్మకు అప్పుడు 9వ నెలలో తీసిన పిక్ అంట. మళ్ళీ నేను అప్పటికి కడుపులో ఉన్నాను. సో అప్పుడు చూడండి మా అమ్మ ఎంత బాగుందో. ఈ ఫోటోలో అయితే నాకు మా అమ్మ బాగా నచ్చేసింది ఇంకా. సో ఇలా సరదాగా ఫొటోస్ అన్నీ చూస్తున్నాం ఇంకా. సో మేమైతే చిన్నగా ఉండేటప్పుడు ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళము. సో ఇక్కడ మా దొడ్డమ్మ కూతురు కనిపిస్తుంది కదా. సో తను, మా అన్నయ్యలు ఇంకా అందరం కూడా ఇక్కడ చాలా సరదాగా ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. సో ఏదైనా పండగ పున్నములు వచ్చాయంటే ఇంకా అందరం కలిసి సరదాగా ఉండేవాళ్ళము. నాకు ఇంటికంటే ఇంకా పాతిళ్ళు ఉండేది అదే బాగా నచ్చేది అనమాట అప్పట్లో. ఈ ఊర్లో అయితే చాలా సరదాగా గడిపేవాళ్ళము. ఇందాక మా దొడ్డమ్మ కూతురు నేను ఈ ఊరు వచ్చేటప్పుడు అవే మాట్లాడుకుని వచ్చామన్నమాట. సో మేము చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళే వాళ్ళం కదా అనేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ వచ్చాము. ఈ ఊర్లో వచ్చేసి ఊరు చివరన ఏరు కూడా ఉందనమాట. సో సరదాగా ఏటికి కూడా వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకా అవన్నీ కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుని ఇంక ఈ ఆల్బమ్స్ కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మా మాయ కూతురు, మా చిన్నమాయ కూతురు మెచ్యూర్ అయినప్పుడు ఫొటోస్ ఇవి. సో అవి కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ చూసారా, ఈ ఫోటో చూస్తే మీరేమో కానీ నేనైతే పిచ్చిగా నవ్వుకున్నాను. సో ఈ పిక్లో కనిపిస్తున్న బ్లూ కలర్ డ్రెస్ పక్కన మెరూన్ కలర్ డ్రెస్తో నేను కనిపించాను కదా, అది నేననమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మా చిన్నమాయ సోమవారం వేసేటప్పుడు ఇంకా నేను కూడా పలదానం ఇస్తూ తీసుకున్న పిక్ ఇది. ఈ ఫోటో వచ్చేసి నాకు పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫోటో ఇది. సో ఆ ఫొటోస్ ఉన్నాయని కూడా నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక ఈరోజే చూశాను నేను. ఇంకా అలా పాత ఫొటోస్ అన్నీ చూసుకొని అయితే నవ్వుకున్నాం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యాం కదా మేము కూడా. సో ఇక్కడ ఇంక మా కోడలు పెళ్ళి ఇంకా నువ్వు ఆల్బమ్ అయితే వదలట్లేదు. తనకి ఏదో అందరు ఉండే మనుషులు తెలిసినట్టుగా ఇంక నాకైతే చెప్తుంది. అది ఇది అనుకొని తనకు వచ్చిన బాస్త అయితే నా బుర్ర తిన్నది. సో ఇంకా అందరికీ హాయ్ చెప్పానంటే ఉండండి అనేసి చెప్తుంది ఇక్కడైతే. సో ఇలా సరదాగా గడిపినాక ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు ఇంకా బయలుదేరాము. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.